జియా సాస్ ఎఫారిష్తో జియాతో వీడియో. అందరికీ నమస్కారం. ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు, కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక 5 నిమిషాలు కేటాయించండి. నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఒకరోజు సురేష్ అనే ఒక వ్యక్తి విపరీతంగా డిప్రెస్డ్ స్టేట్లో ఉన్నాడు. తన లైఫ్లో తాను భరించలేనంత స్ట్రెస్ని చూస్తున్నాడు. సురేష్ అనే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నా జీవితం, నా ఉద్యోగం అంతా విపరీతంగా స్ట్రెస్తో నిండిపోయింది. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ని నేను భరించలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతున్నాడు. తన జాబ్ సర్కిల్లో విపరీతమైన టార్గెట్స్ ఎక్కువైపోయినాయి, ఆ కాంపిటీషన్ ఎక్కువైపోయింది, నా మీద ప్రెషర్ ఎక్కువైపోయిందని ఫీల్ అవుతున్నాడు. ఒకానొక సమయంలో ఈ జాబ్ని వదిలేసి నా గ్రామానికి వెళ్ళిపోయి చిన్న వ్యాపారం ఏదో చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయాడు. నా ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ జీతం తక్కువైనా కానీ వాళ్ళు చాలా హుందాగా బతుకుతున్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా బతుకుతున్నారని చెప్పి అనుకున్నాడు. సో ఒకసారి తన గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్రెండ్కి రాహుల్కి ఫోన్ చేసి తన వాదనంతటిని షేర్ చేసుకుని ఒక సజెషన్ తీసుకుందామని చెప్పి రాహుల్కి కాల్ చేశాడు. రాహుల్ తన మండలంలోనే ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ. అయితే సురేష్ తన బాధనంతటిని, తన స్ట్రెస్ అంతటిని చెప్పుకున్నప్పుడు, తాను విపరీతమైన టార్గెట్స్ని రీచ్ అవ్వలేక తను పడుతున్న స్ట్రెస్ అంతటిని షేర్ చేసుకున్నప్పుడు రాహుల్ ఇలా అన్నాడు, సురేష్, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఉన్న జీవితంలో, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, ఈ మోడర్న్ ప్రపంచంలో, ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో ఎవరి జాబు కూడా ఫ్రీగాను పీస్ఫుల్గాను లేదు. నీకు అనిపించవచ్చు, నేను గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాను కదా, చాలా హుందాగా, చాలా పీస్ఫుల్గా, చాలా రాయల్గా బతికేస్తున్నానని చెప్పి నీకు అనుకోవచ్చు. కానీ నువ్వు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎంత ప్రెజర్ని అయితే భరిస్తున్నావో, నా ఫీల్డ్లో కూడా నేను అంతే ప్రెజర్ని భరిస్తున్నాను. ఒకప్పుడు గవర్నమెంట్ సిస్టమ్స్ స్లోగా ఉండేవేమో, ఇప్పుడు గవర్నమెంట్ సిస్టమ్స్ అనేవి స్పీడ్గా అయిపోయినాయి. సేమ్ మీకు ఎలా అయితే డే వైజ్ టార్గెట్లు, వీక్లీ టార్గెట్లు ఎలా ఉంటాయో మాకు కూడా అలానే అయిపోయింది. సో పబ్లిక్ సర్వీస్ చేయడానికి, పబ్లిక్కి మేము స్పీడ్గా ఆ సర్వీసెస్ని అందించడానికి మాకు కూడా డైలీ టార్గెట్స్ ఉంటాయి, వీక్లీ టార్గెట్స్ ఉంటాయి. పై అధికారుల నుంచి ప్రెజర్ ఉంటుంది, పబ్లిక్ నుంచి ప్రెజర్ ఉంటుంది, ఒకవైపు నుంచి ప్రెస్ నుంచి ప్రెజర్ ఉంటుంది. మాకు 4 వైపుల నుంచి కూడా మేము కూడా ప్రెజర్ ఫేస్ చేస్తున్నాం. ఈ రోజుల్లో ప్రైవేట్ సెక్టార్లో ఎలాగైతే టార్గెట్ ఓరియంటెడ్ సర్వీసెస్ ఇస్తున్నారో, గవర్నమెంట్ సెక్టార్లో కూడా టార్గెట్ ఓరియంటెడ్ సర్వీసెస్ ఇవ్వటం మాకు అలవాటైపోయింది. మేము కూడా టైం బౌండ్ సర్వీసెస్ని అందించాలని చెప్పి మాకు కూడా ప్రెజర్ ఉంది. సో నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటంటే, ఈరోజు నీ ఫీల్డ్ మాత్రమే ప్రెజర్ భరిస్తున్నావని చెప్పి నువ్వు అనుకొని నేను వేరే జాబ్కి వెళ్ళిపోవాలి, లేదా నా గ్రామానికి వెళ్ళిపోయి ఏదో చిన్న వ్యాపారం చేసేసుకోవాలని చెప్పి ఈ జాబ్ని వదిలేయాలని చెప్పి నువ్వు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ గ్రామానికి వెళ్ళిపోయి నువ్వు ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకున్నా దాంట్లో ఉండే ప్రెజర్స్, దాంట్లో ఉండే కష్టాలు, దాంట్లో ఉండే స్ట్రెస్ దాంట్లో ఉంది. ఈ రోజుల్లో వ్యాపారం కూడా విపరీతమైన కాంపిటీషన్ వల్ల ఎక్కువ కాలం నిలబడట్లేదు. నువ్వు వ్యాపారంలో నిలదొక్కుకోవాలి అన్నా కానీ చాలా కష్టపడాలి. సో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మోడర్న్ ప్రపంచం, ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో ఎవరి జాబు, ఎవరి వ్యాపారం కూడా అంత ఈజీగా, అంత సాఫీగా సాగట్లేదు. సో నీకున్న జాబ్ని నువ్వు వదిలేయాలి అన్న ఆలోచన అయితే మానేసుకో. నిజంగా నీకు ఆ జాబ్ నచ్చకపోతే వేరే ఆల్టర్నేటివ్ని చూసుకో తప్ప, నువ్వు ఆ జాబ్లో ఉంటూనే ఒక సెకండ్ ఆల్టర్నేటివ్ని చూసుకో, అంతే తప్ప ఇమ్మీడియట్గా జాబ్ని వదిలేసి ఫైనాన్షియల్గా రిస్క్ని తెచ్చుకోవద్దని చెప్పి సలహా ఇచ్చాడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరి జాబు, ఎవరి వ్యాపారము,
ఎవరి ఫీల్డ్ కూడా అంత ప్రశాంతంగా అయితే లేదు. ప్రతి ఫీల్డ్లోనూ, ప్రతి జాబ్ సెక్టార్లోనూ విపరీతమైన టార్గెట్స్, విపరీతమైన స్ట్రెస్ఫుల్ లైఫ్, విపరీతమైన ప్రెషర్స్ అందరికీ ఉన్నాయి. సో నా ఫ్రెండ్స్ హ్యాపీగా వాళ్ళ ఫీల్డ్లో బతికేస్తున్నారు, నా ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, లేదా నా ఫ్రెండ్స్ వ్యాపారం చేసుకుంటున్నారు, లేదా నా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ ఫీల్డ్ చాలా బాగుందని చెప్పి అనుకోవద్దు. అందరికీ అలానే ఉంది. అందరూ విపరీతమైన స్ట్రెస్ని భరిస్తున్నారు. సో సాధ్యమైనంత వరకు నువ్వు చేస్తున్న జాబ్ని, స్ట్రెస్ని తగ్గించుకుంటూ నీకు నువ్వుగా పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయి తప్ప ఆ జాబ్ని వదిలేయాలని కానీ, ఆ జాబ్ని స్కిప్ చేసేసి, ఆ జాబ్ని వదిలేసి వేరే ఫీల్డ్కి వెళ్ళిపోవాలనే ఆలోచన అయితే పెట్టుకోవద్దు. సాధ్యమైనంత వరకు ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి అయితే ప్రయత్నించు. సో ఈరోజు నేను ఇవ్వాలనుకున్న సలహా ఇదే. నీ జాబ్ని నువ్వు వదిలేసి బయటికి వెళ్ళిపోవాలి అనే ఆలోచన అయితే మానేసుకో.